అంతా మన మంచికే, అంటే ఏం జరిగినా కూడా మన మేలు కొరకే అనే ఒక అంతరార్థం దాగి ఉన్న కథ. రాజుగారు, మంత్రి గారు ఇంకా భటులందరూ కలిసి అడవికి వేట కోసం వెళ్ళారు. వేట ఏం ఏం చేస్తారు, అడవిలో జంతువులను వేటాడతారు కదా. ఆ వేటాడుతూ ఉన్న టైంలో రాజుగారికి ప్రమాదవశాత్తు ఏలు కట్ అయిపోయింది. ఏలు కట్ అయిపోతే చాలా బాధపడిపోతాడు, చాలా కోపం వచ్చేస్తుంది రాజుగారికి. కోపం వచ్చేస్తే అప్పుడు మంత్రి ఏం చెప్తాడు, ఆయనకు చాలా తత్వబుద్ధి గలవాడు అనమాట మంత్రి. అప్పుడు అంత చిన్నదానికే మీరేమి అంత బాధపడవద్దు రాజాగారు అంటే రాజుకు ఇంకా కోపం వచ్చేస్తుంది, మంత్రి పైన కూడా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి మంత్రిని తీసుకుపోయి జైల్లో పెట్టేస్తాడు. జైల్లో పెట్టేసి ఇంకా ఈయన వేట కంప్లీట్ చేసేసుకొని రాజ్యానికి తిరిగి వచ్చేస్తాడు, ఆయన జైల్లో పెట్టేస్తాడు. మళ్ళీ ఇంకొకసారి వేటకి వెళ్ళేటప్పుడు మాత్రం మంత్రి జైల్లో ఉండిపోయాడు కదా, అందుకని మంత్రి లేకుండానే బట్టలతో మాత్రమే వెళ్తాడు. ఈసారి బట్టలతో వెళ్ళినప్పుడు బట్టలందరూ ఒకవైపు వెళ్తారు, రాజుగారు దారి తప్పి ఇంకొక వైపు వెళ్తారు. రాజుగారు వెళ్ళిన దారిలో ఒక కోయదొరలు ఉండే ఒక గూడెం ఉంటుందన్నమాట, అంటే చిన్న స్మాల్ విలేజ్ ఉంటుంది. ఆ స్మాల్ విలేజ్లో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, కోయదొరలు అంటే అమ్మవారి పూజ చేసుకుంటున్నారు. వాళ్ళందరూ అమ్మవారి పూజ కోసం వారికి ఏం అవసరం ఉంది, ఒక మనిషి నరబలిని ఇవ్వడం అవసరం ఉందన్నమాట. ఆ టైంకు ఈ రాజుగారు అక్కడికి వెళ్ళిండు కదా, అందుకని వాళ్ళు చాలా సంతోషంగా ఈ రాజుని బంధించేసి తీసుకెళ్ళిపోయి ఆయనను నరబలి ఇవ్వడానికని బాగా సిద్ధం చేస్తారు. ఏం చేశారు, ఆయనకు స్నానం పోసేసి పూలదండలు వేసేసి చక్కగా అలంకరించి పెట్టారనమాట అమ్మవారికి బలి ఇవ్వడానికి. పెట్టేసి ఆ ఊరి దొర ఉంటాడు కదా, కోయదొర ఉంటాడు కదా, అలా పెద్ద ఉంటాడు, ఊరు పెద్దను కోయదొర అంటారనమాట. ఆ ఊర్లో ఉండే ఆ పెద్దను పిలిచేసి దొరగారు ఈయన దొరికాడు మాకు ఇక్కడ ఈ వ్యక్తి, ఈయనను మనం అమ్మవారికి బలి ఇవ్వడానికి సిద్ధం చేశాము, పూజ ఆరంభించేద్దామా అని అడుగుతారనమాట. అప్పుడు ఆ కోయదొర ఏం చేస్తాడు, ఈ రాజాగారిని అంతా పరీక్షించి చూస్తాడు, మొత్తం శరీరం అంతా పరీక్షించి చూసినప్పుడు ఈ ఏలు ఉండదు కదా, ఏలు కట్ అయిపోయింది కదా. అప్పుడు ఆ ఏలు కట్ అయిపోయింది కాబట్టి ఆ దొర ఏమంటాడంటే, అసంపూర్ణ శరీరం కలవాడు, సంపూర్ణమైన అవయవాలు లేవు కాబట్టి ఈయన మన అమ్మవారికి బలి ఇవ్వడానికి పనికిరాడు, ఈయనను వదిలేసేయండి అని చెప్తాడనమాట. అప్పుడు వదిలేస్తారు. వాళ్ళు వదిలేసినప్పుడు రాజుగారి పరిస్థితి ఎలా ఉందంటే, అబ్బా ఊపిరి పీల్చుకుంటాడు, గట్టిగా ఊపిరి పీల్చుకొని ఆ ప్రాణభయంతో పరిగెత్తుకొచ్చేస్తాడు ఇంకా రాజ్యానికి. పరిగెత్తుకొచ్చి వెంటనే మంత్రి గారిని కూడా సభకు పిలిపించేస్తాడు, ఇంకా జైలు నుంచి వెళ్ళి సభకు పిలిపించేసి, మంత్రి గారు నన్ను క్షమించండి, మీరు ఆ రోజు అంతా మన మంచికి అని చెప్తే నేను మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని జైల్లో పెట్టాను, కాబట్టి నన్ను మన్నించండి అని చెప్తాడనమాట. అడిగితే మంత్రి గారు అప్పుడు కూడా, అది కూడా నా మంచికే రాజాగారు, మీరేం బాధపడకండి, మీరేం క్షమాపణ ఏం అవసరం లేదు, అది కూడా నా మంచి కోసమే అనేసి చెప్తాడు. అప్పుడు ఆశ్చర్యం వేస్తుంది రాజుగారికి, నాకంటే ఏలు కట్ అయిపోయింది, ఇప్పుడు నాకు ప్రమాదం నుంచి బయటపడ్డాను నేను, ఇప్పుడు నీకెట్లా మంచిదైంది, నువ్వు ఏ తప్పు చేయకుండా నువ్వు జైల్లో ఉన్నావు, ఇన్ని రోజులు బాధపడ్డావు కదా నా మూలాన, నీకు ఇప్పుడు ఎట్లా మంచిదైంది అని అంటాడు. ఇప్పుడు చెప్పండి ఎలా మంచిదైంది, మంత్రి గారికి ఏం మంచి అయింది, మీకు తెలిసింది కదా, స్టోరీ తెలిసింది కదా, ఇప్పుడు చెప్పండి ఏం మంచి అయిందో చెప్తారా, ట్రై చేయండి. ఓకే, అర్థమైంది కదా. మంత్రి గారు ఏమంటాడు, మీతో పాటు నేను వచ్చి ఉంటే ఏమయ్యేది నా పరిస్థితి, మిమ్మల్ని వదిలేసేవాళ్ళు, మీరు అసంపూర్ణ శరీరం ఉందని మిమ్మల్ని వదిలేసేవారు, నన్ను బలిచ్చేవారు అమ్మవారికి, అందుకని ఆ రోజు మీరు నన్ను జైల్లో పెట్టడము నా మంచికే అయ్యింది. ఇది స్టోరీ అనమాట, అంతా మన మంచికే అంటే ఇది అనమాట. ఒకరోజు మనకు అక్కడ ఒక చిన్న బాధ ఏదన్నా కలిగినా కూడా అది ముందు ఫ్యూచర్లో అది మన మంచి దాగి ఉంది అందులో అనేది దీంట్లో ఉన్న అర్థం. ఓకేనా.